నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ నుంచి మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి. ఇటు బీఆర్ఎస్ శ్రేణులను పెద్ద ఎత్తున అరెస్ట్ చేయడం జరుగుతుంది. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున అరెస్ట్ చేయడం జరుగుతుంది. కౌశిక్ రెడ్డి 12 గంటల పైచిలకు కూడా ఇవాళ బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పోలీస్ స్టేషన్లోనే బంధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఒక మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తా అంటే పోలీసులు ఇక్కడ అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మాజీ హోంమంత్రిని సైతం ఇక్కడ అడ్డుకొని పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటారు. ఇక్కడ ఒక మహిళా ప్రజాప్రతినిధి ఉన్నది, కానీ ఇక్కడ కనీసం ఒక మహిళా కానిస్టేబుల్ లేకపోవడం కూడా దుర్మార్గం అని చెప్పి చెప్తున్నారు. గతంలో ప్రెండ్లీ పోలీసు ఉన్న విధంగా అప్పుడు ఏ విధంగా ఉండే, ఇవాళ ఏ విధంగా ఉంది. ఒక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను కూడా ఇక్కడ లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఇవాళ పోలీసులు ఏదైతే మగ పోలీసులు మాత్రమే ఇక్కడ ఉండి ఒక ఎమ్మెల్సీ మహిళా ఎమ్మెల్సీ అని చూడకుండా ఇక్కడ అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనతో మాట్లాడారు. చెప్పండి మేడం, ఇవాళ ఇక్కడ ఒక లేడీ పోలీస్ ఇది చాలా దుర్మార్గం అండి. ఒకవైపు ప్రజాపాలన అంటారు, మహిళల కోసం మేము చాలా చేసినామని అంటున్నారు. నేను ఒక ఎమ్మెల్సీను, ఇక్కడ నన్ను అలౌ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. మేమేదో దేశద్రోహం చేసినట్టు ఆ పోలీస్ స్టేషన్ల మీద. ఇక్కడ మాజీ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ప్రజెంట్ ఎమ్మెల్సీ గారు, హైదరాబాద్లో పుట్టి పెరిగిన బిడ్డ. ఓల్డ్ సిటీలో లేని ఇది వాళ్ళ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చింది ఇబ్బంది. మమ్మల్ని 4-5గురిని లోపల పంపించడానికి ఇబ్బంది పడుతున్నారు. 4-5గురినే కంట్రోల్ చేయలేని వాళ్ళు ప్రజల్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు? ప్రజల హక్కులు ఎట్లా కాల రాస్తారండి? నేను ఎమ్మెల్సీగా, మాజీ మంత్రిగా కాదు, నేను ఒక సామాన్య మహిళగా అడుగుతున్నాను. నన్ను పోలీస్ స్టేషన్కి పంపించడానికి మీకేందండి ఇబ్బంది? మాకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి. అక్కడ మహిళలు ఉన్నారు లోపల. ఇవాళ చెప్పండి సార్, మీరు ఒక హోంమంత్రిగా చేశారు, ఇవాళ దేశానికి రోల్ మోడల్ కాబట్టి మిమ్మల్ని ఇవాళ లోపలికి పోలీసు అనుమతించకపోవడం ఎట్లా చూడొచ్చు? ఇంతకుముందు బీఆర్ఎస్ పీరియడ్లో పోలీస్ మొత్తం ఫ్రెండ్లీ ఉంది, ఇప్పుడు మొత్తం డిక్టేటర్షిప్ నడుస్తుంది. ఒకటి మా మహిళ లేడీ ఎమ్మెల్సీ, ఎక్స్ మినిస్టర్, నేను బి వచ్చిన పోలీస్ స్టేషన్లో పోవాలంటే ఆపుతున్నారు. పోలీస్ స్టేషన్ అంటే మొత్తం పబ్లిక్ ప్లేస్ ఉంది, అది చాలా పోలీస్ ఆఫీసర్ అంటే ఎవ్రీ టైం కోఆపరేట్ చేస్తున్నారు. ఈ టైంలో నిన్నటి సేమ్ జరిగింది కౌశిక్ రెడ్డికి. ఆయన అపాయింట్మెంట్ తీసుకుపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోతే అంటే ఆయన కంప్లైంట్ యాక్సెప్ట్ చేయలేదు. కంప్లైంట్ ఎమ్మెల్యే అంటే చాలా బాగా ప్రోటోకాల్, చీఫ్ సెక్రటరీ ఎక్కువ ప్రోటోకాల్ ఉంది. మా పోలీస్ స్టేషన్లో ఈ టైంలో అంటే డిక్టేటర్షిప్ నడుస్తుంది, మొత్తం పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది మంచి లేదు. ప్రజలకు సేవ చేసే పోలీసు ఉంది, ప్రజలకు రెస్పెక్ట్ ఇవ్వాలి, పొలిటికల్ లీడర్స్కు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరు వస్తారంటే పోలీస్ స్టేషన్ పిలవాలి. కేసీఆర్ గారు అంటే చైర్ ఆఫర్ చేశారు, టీ ఆఫర్ చేశారు. ఎవరు వస్తారంటే పోలీస్ స్టేషన్ నా పీరియడ్లో ఎవరు వస్తే కంప్లైంట్ ఇస్తారంటే పక్కకు ఆయనకు చైర్ ఇవ్వాలి. ఆయన ఏం కంప్లైంట్ రాసిన వ్యవస్థ లేకుంటే రాలే, టీ తాగి ఆయనకు టీ ఆఫర్ చేయాలి. ఇది రెస్పెక్ట్, ఫ్రెండ్లీ పోలీసు చాలా మంచి ట్రైన్ చేశారు. ఈ 1 ఇయర్లో అంటే పోలీస్ బి చాలా చేంజ్ అయింది. పోలీస్ స్టేషన్లో పోవాలి ఆపుతున్నారు అనేది చాలా షేమ్. ఇవాళ ఏదేమైనప్పటికీ వాళ్ళ కనీసం కూడా ఇక్కడికి అలో చేయకపోవడాన్ని ఇక్కడే కనిపిస్తారు. బీఆర్ఎస్ అంతా కూడా మా పెద్ద ఎత్తున ఇక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్ చేరుకుంటున్నారు. ఒక అపోజిషన్ లీడర్ మధుసూదన్ సార్ వచ్చినా లోపలికి పంపించట్లేదు. ఇవాళ ఎమ్మెల్సీలకు శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ని కూడా లోపలికి పంపించకపోవడాన్ని వల్ల తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇవాళ ఏదేమైనప్పటికీ ఉదయం నుంచి కూడా పోలీసులు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తే మాత్రమే ఇంటారన్న చందంగా ఇవాళ వివరిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఉదయం నుంచి చెప్తున్నారు. ఇవాళ పోలీసుల తీరును కూడా బీఆర్ఎస్ ఎక్కడికక్కడ ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ నాడు ఫ్రెండ్లీ పోలీసు ఉండే, ఇవాళ ఏమైంది ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థకి? ఒక ఎమ్మెల్సీకి అంటే గతంలో హోం మంత్రిగా ఉన్న మహమూద్ అలీ కావచ్చు, వాళ్ళ నాడు మంత్రులుగా చేసిన శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, వాళ్ళ సత్యవతి రాథోడ్ కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించకపోవడాన్ని ఏమని చెప్తారు? చెప్పండి అన్న, వాళ్ళు అసలు ఏంటి అసలు ఇష్యూ? ఈరోజు చాలా భయంకరంగా, అంటే ప్రజాస్వామ్య పరంగా ప్రజలకు ఉండేటువంటి హక్కుల్ని కాలరాస్తూ అత్యంత దుర్మార్గంగా ఎమర్జెన్సీని తలపించే విధంగా ఈ ప్రభుత్వం దుర్మార్గానికి ఒడిగడుతూ ఉన్నది. ఇతరులకు లేని అవకాశాలు ఇస్తూ నిన్న జరిగింది ఏంది? కౌశిక్ రెడ్డి గారు టైం తీసుకొని పోలీస్ స్టేషన్కు పోతే తాను వస్తున్నాననే విషయాన్ని చెప్పి తన ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, నాకు అన్యాయం జరుగుతూ ఉంది, నా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకు భంగం కలుగుతూ ఉన్నది అని పిటిషన్ ఇవ్వడానికి రైట్ లివిల్ అప్డేట్స్ షో బ్రేక్ తర్వాత కంటిన్యూ అవుతుంటాయి. పరామర్శించడానికి పోయిన